ఇది జస్ట్ ఇంట్రో మాత్రమే. లాస్ట్ 10 నిమిషాల వీడియో దద్దరిల్లిపోద్ది స్టెప్పులతోటి. ఆ స్టెప్పుల తోటి మిస్ అవ్వకూడదంటే వీడియో ఫుల్గా చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. నమస్కారం అండి. మా ఊర్లో సంవత్సరంలో ఒకసారి వేలాది మంది జనాన్ని ఇక్కడ చూస్తాం. ఎక్కడ అనుకుంటున్నారా? సుబ్రహ్మణ్య ఫెస్ట్లో. ఊరు వచ్చేసి గొరుపుడి. గొరుపుడు అంటే గొరుపుడు కాదనుకోండి, పక్కూరు. పక్కూరు అంటే మళ్ళీ ఎక్కడ అనుకుంటారేమో 2 కిలోమీటర్ల దూరం అంతా ఈ ఊరికి మా ఊరికి. ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సంవత్సరంకి ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుద్ది అనమాట. షష్ఠి వచ్చిందంటే చాలు వేలాది మంది జనం చుట్టుపక్కల గ్రామాల నుంచి షష్ఠికి వచ్చేస్తారనమాట దేవుడి దగ్గరికి. ఇక్కడ భక్తులకి 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ పెట్టారన్నమాట. 20 రూపీస్ 50 రూపీస్ ని. అమ్మ నాన్న 4 గంటలకి లేచి దర్శనం చేసి వచ్చేసారంట. మనకు బద్దగా ఎక్కువ కదా, లేట్గా లేచాం. గుళ్ళో కూడా ఉసిరి చెట్టు కూడా ఉందండి. ఫస్ట్ వచ్చిందంటే చాలు ఫుల్గా పూలతో డెకరేట్ చేసేసారు మొత్తం గుడి అంతానే. పొల్లన్నీ ఊడిపోయిన జుట్టు మాత్రం ఉండలేదు మా తాతకి. బుడ్డదేవరా కానీ ఏళ్ళు మొత్తం సపరించేస్తుంది. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏళ్ళు కొరికేసుకునే ఉంది. చూసారా గుడి డెకరేషన్ అయితే మామూలుగా లేదు. సంవత్సరంలో ఒకసారి కదా మామూలుగా ఉండదు అనమాట డెకరేషన్ అయితే. గుడి అంతా పూలతో నిండిపోద్ది అనమాట. వీఐపీ వచ్చారని చెప్పేసి జనాలు ఆపితే జనాలు అనుకుంటారా 50 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారా చేస్తున్నారు అనమాట. అన్నట్టు ఇక్కడికి వచ్చిన వీఐపీ అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిల్లలు అంతలక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట. వీఐపీలో వచ్చారంటే తెలిసిందే కదా, టీవీ ఛానల్ వాళ్ళు మైక్లెట్కి వాళ్ళు ముందుటేస్తారు అంతే తప్ప జనాలు మాత్రం ఎవరిని అడగరు ఎలా జరుగుతుంది సిస్టమ్ మాత్రం. అయితే వెంకన్న బాబుని చాలా అందంగా డెకరేట్ చేశారు. మీరు తిరుపతి వెళ్ళి వస్తే సంబరాలు చేయించుకుంటారు కదా, వాళ్ళే వీళ్ళు. కరెక్ట్ గా నా చేతికి వచ్చినప్పుడు ప్రసాదం అయిపోయిందంట. అదే మ్యాజిక్. ఇప్పటికైతే చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది జనం వస్తారండి. కాకినాడ, తాళరేవు, కాజులూరు ఇంకా చాలా ఊర్లు అనమాట. ఫస్ట్కి వచ్చిన వాళ్ళకి బోల్డ్ రకాల ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తారు ఇక్కడ. ఎప్పుడుని అసలైన ప్రోగ్రామ్ లో మధ్యాహ్నం స్టార్ట్ అవుతాయి. అందుకే దండం పెట్టేసుకుని నాకు ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసాం అనమాట. ఇప్పుడు చూపించేస్తాను మీకు మొత్తం అసలైన తీర్థం ఎలా ఉంటుందో మా ఊర్లో. ఇది నా మేనకోళ్ళు పెద్ద అల్లరి రోడీ అండి బాబు. దీన్ని నాకు అప్పగించారు కాసేపు సరదా తీర్చేసింది. ఎంట్రన్స్ లోని రకరకాల దేవుళ్ళని అయితే పెట్టేసారు. కొనుక్కోవాలనుకుంటున్నాను కొనేసుకోవడమే. ఈ గుడికి వెళ్ళడానికి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అటు పక్కన మెయిన్ రోడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. అదిగోండి అదిగోండి గుడికి ఎదుర్కొన్నాను. గుడికి వెనకాల 2 ప్రోగ్రామ్ జరుగుతాయి అనమాట. ఇది కనబడట్లేదా మీకు? ఇప్పుడు కనబడుతుంది చూడండి ఎలా ఎగురుతారు అక్కడ. అంత అందంగా డాన్స్ చేస్తుంటే కిందేమో తాత మొత్తం సట్టిప్పేసి ఎగిరేస్తున్నాడు. ఏ బ్రాండ్ దగ్గర తెలియదు కానీ ఇవన్నీ మోడల్ అండి తీర్థంలోనే. కానీ ఈ ఈవెంట్లో వల్గరిటీ లాంటిది ఏముండదు, ఓన్లీ డ్యాన్స్ తప్ప. కాకపోతే కొద్దిగా మాస్ సాంగ్స్ బీట్ సాంగ్స్ ఉంటాయి అంతే. ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. వీళ్ళు మా మేనళ్ళు జనం అంతా ఈ ప్రోగ్రామ్ దగ్గర కనబడుతున్నారు మనకి. ఇంకో ప్రోగ్రామ్ దగ్గర అయితే అంత కాదంట. వెళ్ళి చూడాలి, నేను కూడా చూసి చెప్తా అక్కడ. మా ఫ్యామిలీలో ఉన్న చిచ్చర పిడుగులు అనమాట. దీని పేరు బిందు. ఈయన అక్క అయితే సైలెంట్ కానీ ఇది దీని తమ్ముడు అయితే అదిగోండి అజయ్. ఆడు రౌడీనా కొడుకు. వాళ్ళన్నీ కూడా కొద్దిగా పర్లేదు. వీళ్ళిద్దరు మెయిన్ అనమాట. కెళ్ళాడు వీళ్ళిద్దరు. అయినా చిన్నపిల్లలు తీర్థంలో బొమ్మలు కావాలంటారు. కానీ మా వాళ్ళ కండిషన్ ఏంటో తెలుసా? మాకు బొమ్మలు ఏమొద్దు, జస్ట్ జైంట్ వీల్ ఎక్కించాలు అన్నారు వాళ్ళ బాబుతోటి. ఎక్కిందే కాకుండా నన్ను కూడా వచ్చేమన్నా చాలా రోజులైంది కదా నేను కూడా ఎక్కేద్దామని చెప్పేసి అనుకున్నాను. మనం పెద్దోళ్ళం కదా, మనకేం భయం ఉండదు అనుకున్నాను ఆ జైంట్ వీల్ చూసిన తర్వాత. ఏమాతోటే మా మామిని టికెట్లు తీసి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను ధైర్యంగా అని చెప్పేసి మా మామికి ధీమా ఇచ్చేసాను. ఆ కుర్రోళ్ళు చాలా కంగారుగా ఉన్నారు. కుదిరితే ఇలా జైంట్ వీల్ ఆపేసి ఇలా ఎక్కిసిలో ఉన్నారు. 4 పిల్లల్లో ఒకరు తల్లిపోయి అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటుంది చూడండి. బిందు అని చెప్పేసాను కదా, ఎలా దోకుంటుందో చూడండి, మొక్కలు తిప్పేసుకుంటుంది. తీసిన తర్వాత నాకు భయం, నేను వెళ్ళని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ జిగడ వాళ్ళ మమ్మీ కూడా ఎక్కడానికి వచ్చేసారు. అది కూడా నాకు కనపడతారు కదా వాళ్ళే. ఎడిసిన వాళ్ళు ధైర్యంగా ఎక్కడానికి వచ్చేసరికి కానీ నాకు భయం వేస్తుంది ఎందుకో కొద్దిగా. స్టార్టింగ్ లో స్లోగా వెళ్ళింది కాబట్టి చాలా బాగా అనిపించింది. కానీ సినిమా తర్వాత పెంచాడు. అయ్యా బాబు స్పీడ్ నాకు గుండెకెళ్ళి జారిపోయినాయి, అన్ని రాలిపోయినాయి.
ఈ జైంట్ వీల్ ఎక్కడ మెయిన్ రీజన్ పైకి ఎక్కితే మొత్తం సిస్టమ్ అంతా చూపించచ్చు కదా మీకు ఆ చిన్న ఆస్తి ఎక్కేసాను. కాకపోతే నాకు సరదా తీరిపోయింది, చొక్కలు కనిపించిపోయినాయి. తిరిగిన తర్వాత ఇంకా లైఫ్ లో ఒకటే ఫిక్స్ అయ్యాను, ఎప్పుడు జైంట్ వీల్ ఎక్కకూడదురా బాబోయ్ అని చెప్పేసి. వెళ్తున్నాడు బాగానే అవుతుంది, కానీ కింద దిగినప్పుడు ఇలా మొగ్గేసేసాడు అనిపిస్తుంది. అక్కడ తిరిగి అడిపోతాను గుండ్రం, కానీ కింద అడిపోతాను భయం వేసింది. మేము అందరూ ఏమో జైంట్ వీల్ ఎక్కితే అది భయం వేసి జైంట్ వీల్ దిగిపోయి అక్కడికి వెళ్ళి కార్లు ఎక్కుని చూడండి. నాకు బాగా బుద్ధి వచ్చేసింది ఇంక లైఫ్లో ఎప్పుడు జైంట్ వీల్ ఎక్కకూడదని చెప్పేసి. ఇంకెప్పుడు ఎక్కనరా బాబు దీన్ని. ఇప్పుడే దిగిన తర్వాత కొడుకు తిప్పేద్దంటే మా వాళ్ళు మళ్ళీ రంగులాటనే ఎక్కించేశారు మమ్మల్ని. నాకు ఎందుకో తేడా కొట్టి బెంచ్ మీద కూర్చున్నాను, కానీ మా జయగడలో అయితే గుర్రం మీద ఎక్కేసారు డైరెక్ట్. మనకి ఎందుకో భయం వేస్తుంది ఇది కూడా. మేమే ధైర్యం తిరిగి నువ్వేంటి బాబు అలా భయపడ్డావని అన్న తర్వాత ఒక్క మాటతో నేను జేబుల్లో చేతులు పెట్టుకుని సిగ్గు లేకుండా సోడా తాగడానికి వెళ్ళిపోయాను అంతే, పట్టించుకోకుండా. ఇది మన కలర్ సోడా వితౌట్ కూలింగ్. ఇది మా మేనల్డ్. నాలుగు అంత వీడియోస్లో నాకంటే ఈడే కొంటాడు అన్నట్లు నేను మొత్తం మూతుంటే ఐస్ క్రీమ్ వేసుకుందో చూపి అంటే మొత్తం దాచేసుకుంటున్న వీడియోలో కనబడిపోతాను సిగ్గుతోటి. కండుకున్న ఐస్ క్రీమ్ కనబడకుండా ఖర్చు ఫేలు దాచేసిందో చూడండి తుడి చేసిన తర్వాత. ఈ ఆడవాళ్ళు ఇంక షాపింగ్ మీద పడ్డారు. ఇంక తెలిసిందే కదా ఆడవాళ్ళు షాపింగ్ అంటే, దాని దగ్గర ఉండకుండా వెళ్ళిపోవడం బెస్ట్ మనకి. ఎందుకు జనం అంతా ఈ ప్రోగ్రామ్ దగ్గర ఉన్నారంటే వాళ్ళు డాన్స్ అంత బాగా చేస్తున్నారు చూడండి మీరే. పక్కన మా మావయ్యతో పాటు కొంతమంది కలిపి నైట్ అయితే ప్రోగ్రామ్ పెట్టారు. అదైతే ఇంకా అద్దరిపోయింది. తీర్థం మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా జనాలతో నిండిపోద్ది. మొత్తం చుట్టుపక్కల గ్రామాలు అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ జైంట్ వీల్ పేరుని మన లైఫ్ లో తీసేస్తాం ఈ రోజు నుంచి. స్టార్టింగ్ చెప్పాను కదా ఇంకో సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుందని చెప్పేసి మెయిన్ రోడ్ నుంచి. ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ లైటింగ్ ఇక్కడ ఉంటుంది, హైలైట్ లైటింగ్. నైట్ అయితే సూపర్ ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి జనాలు అందరం చూడండి, ఏదో ఫ్లైట్ నుంచి చూస్తే జనాలు చేపలు అంటారు కదా అలా అంటున్నారు. ఏ సెస్ట్లో తీర్థంలో చూసుకున్నా ఈ బటన్ అనేది మూల ఉంటుంది. మీరైతే ఏమంటారు కింద కామెంట్ చేయండి. తోలుబొమ్మలాట గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఓడి అమ్మ ఎటు చూసినా జనమే ఇక్కడ. ఫస్ట్ అంటే మనకు గుర్తొచ్చేది జీళ్ళే. ఇంటి గురించి చాలా మంది తెలిసి ఉంటారు, నేను చెప్పక్కర్లేదు. మా ఊరు కుర్రోడు వచ్చి సినిమా తీసాడు. అది దాని టైటిల్ పేరు వచ్చేసి గేదెల రాజు అంట. పండగ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుద్దంట ఇది. సినిమా పోస్టర్ అండ్ టైటిల్ వచ్చేసి మా గుడి దగ్గర రివీల్ చేశారు అన్నమాట ఈ రోజు. మన పల్లెటూరు కుర్రోడు పెద్ద తెర మీద అంటే అది మామూలు విషయం కాదు. సో సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ టికెట్ తీసి థియేటర్కి వెళ్ళి చూసేయండి. గేదెల రాజు టైటిల్ గుర్తెట్టుకోండి. గుడి దగ్గర పెట్టుకుని మొత్తం మాసం పోగొడి బిర్యానీ అన్ని ఉండేస్తున్నారు ఇక్కడ. గుడికి వచ్చి దండం పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నాన్ వెజ్ చేస్తున్నారు. అదేంటో మరి. ఇందాక జైంట్ వీల్ రంగుల రాట్నం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇలాంటి ఎక్కడన్నా భయం వేసేస్తుంది నాకు. దీని ఎక్కడలే అనుకోండి. ఇప్పుడైతే ముందుగా జరుగుతుంది అనమాట. చూసి ఒక నిమిషం ఆనందించండి. ట్రైన్ నుంచి మనకు ఒకరు థాయ్ చెప్పు చూడండి, అది కూడా నా మేనకోడలే. ఫోటోతో మంచి హాలీవుడ్ హీరోయిన్లా రెడీ అయిపోయింది స్పెచ్చటేసి. వాళ్ళ నాన్న హాయ్ చెప్పేస్తున్నాడు దాంతో మనకి. ఆ పక్కన ఇంకొకరితో ఉంది, అది కూడా నా మేనకోడలే. అందరూ ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చదువుకునే మరదల్లో ఉన్నారు మన మొఖానికి. అదేంటో మరి. ఇది డ్రెస్ బాగుంది అనుకోండి. ఓకే అది రిపేవ్ చిన్నప్పటితే ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇప్పుడు అసలు ఒకటి కొనుక్కోవట్లేదు. మీరు కాదు మేము, నీ మొడగనా అది అదేలే. ఏంటి ఏంటి అయ్యి ఏంటి చూపించు. కోడా అయ్యి ఇంకోళ్ళా అటు పద ఒకటి ఇంటికి. సాత్వి అటు పద ఇంటికి ఒకటి. మొత్తం
మొక్కం ఏంటి అలా మాడిపోయింది అనుకుంటున్నారా? నా బండి ఎట్టిన అక్కడ ఒకసారి ఎలా ఉందో చూడండి పొజిషన్. నా బండి తీసుకోవడానికి ప్లేస్ లేదు. ఏదోలా తిప్పలబడి ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్ అయితే వచ్చేసిన ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా అక్కడ ఎలా జరుగుతుందో చూసేద్దాం పదండి ప్రోగ్రామ్ అన్నట్టు. ఈ ప్రోగ్రామ్ నేను ఎవరితో వెళ్ళాను అనుకుంటున్నారా? మా డాడీ తోటే. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఎక్కడికి వెళ్ళి కలిసి వెళ్తాం. ఎంతైనా నైట్ వ్యూ ఎదురుపోద్దాం చూడడానికి. లైటింగ్, ఆ కలరింగ్ సూపర్ ఉంటుంది అసలునే. నా ఫ్రెండ్ ఉడకబెట్టిన పల్లీలు ఇప్పింత అన్నాడు. ఏంటంటే ఎవరు అనుకుంటారేమో మా డాడీయే. నాకు మా ఊర్లో ఉన్న ఏకైక ఫ్రెండ్ మా డాడీయే. మా డాడీతో నాకు ఉన్న ఫ్రీడమ్ బయట ఉన్న ఫ్రెండ్స్ తో కూడా ఉంటుందో లేదు నాకు తెలియదు. అంత ఫ్రీడమ్ ఉంటుంది మా డాడీతో నాకు. ఈ షష్ఠి జరిగేది ఒకే రోజు కాబట్టి జనాలు పొద్దున్న సాయంత్రం తేడా ఉండదు. ఎప్పుడు చూసినా ఇంకా ఇలా కుప్పల కింద ఉంటారు. ఇది ఎవడో ఫుల్ గా తాగి స్టేజ్ ఎక్కిసాడు. ఏ ఈవెంట్ లో ఇలాంటి ఒకడు ఉంటాడు పక్కగా. ఒకటిగా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కంట్రోల్ చేయడానికి అక్కడ జనాలు ఉంటారు. అప్పుడు కూడా వెళ్ళకపోతే పోలీసులు తీసుకెళ్ళి బొక్కలో పడిచేస్తారు అంతే. పవన్ కళ్యాణ్ అన్న సాంగ్ వచ్చిందంటే నాకే కదా ఎవరికి చేయి కంట్రోల్ ఉండదు. ఆటోమేటిక్గా మూమెంట్ వచ్చేది.
క్లారిటీ లేదు, ఓన్లీ డ్యాన్స్ తప్ప. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి, మర్చిపోకుండా ఉంటా మరి.